చెప్పుకోవాల్సిందే, ఆంధ్ర వాళ్ళు వంటలు అద్రగొట్టేస్తారబ్బా. వాళ్ళ చేతులలో ఏదన్నా మా ఇంటుందో, వాళ్ళు వాడే మసాలాల్లో ఏదన్నా తేడా ఉంటుందో గానీ రుచి మాత్రం అద్రిపోతది. మా పెళ్ళైన కొత్తలో మేమైతే ఒక ఇంట్లో రెంట్‌కుంటుండే. పక్కనే ఆంధ్ర వాళ్ళ ఫ్యామిలీ ఉంటుండే. వంటలు ఎంత చేస్తుండంటే నేను ఉప్మా పెసరట్టు వాళ్ళ దగ్గరే నేర్చుకున్నా చేయడం. అప్పుడే కొత్తగా పెళ్ళైంది కాబట్టి వంటలు కూడా పెద్దగా వచ్చేయి కాదు. కానీ ఆ అమ్మాయి మాత్రం పెళ్ళైన 2 ఏండ్లకే వంటలు ఇరగదీసేది. అన్ని వాళ్ళ అమ్మ దగ్గరే నేర్చుకుందంట పెళ్లికి ముందు. తనకేమో బాగా ఇంట్రెస్ట్ నాకు అన్ని నేర్పించేయాలి అని చెప్పి. ఎందుకంటే మేమిద్దరం అంత క్లోజ్ గా ఉంటుండే. కానీ వాళ్ళ అత్తమ్మ మాత్రం ఉమ్మని పెట్టుకుంటుండేరా మొహం ఇంట్లోకి వెళ్తే చాలు. పోనీ దాన్నే మా ఇంట్లోకి పిలిపించుకొని నేర్చుకుందామా అంటే బయటికి వెళ్ళనిచ్చేది కాదు, ఒకరితో మాట్లాడనిచ్చేది కాదు. కొందరు అత్తలు ఇంతే అబ్బా, భలే రిస్ట్రిక్షన్స్ పెడతారు. టార్చర్ అనిపిస్తుంది వేగడం. దగ్గరుండి వంట చేస్తున్నప్పుడు చూడకపోయినా తను మాత్రం నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేది. ఈ వంట ఇలా చేస్తాం, ఈ వంట ఇలా చేస్తాం అని చెప్పి. అందుకే నాకు వంటలు కొంచెం తొందరగా వచ్చినాయేమో అనిపిస్తుంది. నిజాలు ఒప్పుకోవాలి, అందరి సంగతి నాకు తెలియదు కానీ తెలంగాణలో కారాలు ఉప్పులు కొంచెం గట్టిగానే తింటాం కదా. ఇంకా నాన్ వెజ్ వండినప్పుడు అయితే నోట్లోంచి ముక్కులోంచి మంటలు రావాల్సిందే. కానీ ఆంధ్ర సైడ్ మాత్రం కారం కొంచెం తక్కువ తింటారనమాట. కొంచెం కాదు చాలానే. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అక్కడే ఉన్నారు కాబట్టి స్లాంగ్ కూడా కొంచెం అలానే ఉంటది. మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.